రాజకీయాలకు తాను వచ్చిన తర్వాత అప్పటి సీఎంను కోరడంతో జగిత్యాలకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 6 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే జగిత్యాల పేరు ఉండేందుకు కృషి చేస్తానని అన్నారు. తనకున్న అనుభవంతో హెల్త్ సెక్రటరీతో మాట్లాడి వసతులు, బోధనా సిబ్బందిని విద్యార్థులు మేలు కోసం కల్పించారని అన్నారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రి సంపూర్ణంగా కావాలంటే 500 కోట్లు కావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తే మెడికల్ కాలేజీ పూర్తి అయిన పనుల కోసం 40 కోట్లు మంజూరు చేశారని అన్నారు. కొరుట్లలో ఉన్న ఆసుపత్రిలో వసతులు లేక జగిత్యాల ఆసుపత్రికి వస్తున్నారని, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ముందు 30 పడకల ఆసుపత్రి బాగు చేసుకోవాలని, రోగులకు వసతులు కల్పించాలని ఆయన హితబోధ చేశారు. కొరుట్లలో ముందు 100 పడకల ఆసుపత్రి తీసుకురా, మెట్పల్లి ఆసుపత్రి మరమ్మతులు చేపట్టు అని ఆయన సవాల్ విసిరారు. కల్వకుంట్ల సంజయ్తో కాకపోతే తన దగ్గరకు రా, ముఖ్యమంత్రి, జిల్లా మంత్రితో, ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధికి నిధులు ఇప్పిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాళ్ళ నాన్నగారిని అడిగారో తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మా సోదరుడు జగిత్యాల కచేరి ఇక్కడే జరుగుతుందో చూసి విమర్శించే బదులు కొరుట్ల అప్పటి మాజీ మంత్రివర్యులు రత్నాకరరావు గారు లేదా మెట్పల్లిలో ఆ ప్రభుత్వాల్లో ఉన్న ఆసుపత్రులను మంచి 100 పడకలు చేసి వాటిని పూర్తి చేసుకొని నీ పేషెంట్లు వచ్చి నా మీద పడకుండా చూడు, ఇక్కడ పేషెంట్లు అక్కడ వసతులు చేయి. కొరుట్ల కాడ 100 పడకల ఆసుపత్రి ఏంటివి ఉన్నాయా? 100 మంచాలు ఒకసారి చూద్దామా? జగిత్యాలు ఉన్నాయి 230 మంచాలు ఉన్నాయి. రేపటి నాటికి మళ్ళీ మొదలు పెడుతున్నాం ఇంకా 230 పడకలు. నిధులు మంజూరైన టెండర్ కూడా ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయిపోయాడు. మీరు 30 నుంచి 100లో ఇనాగ్రేషన్ చేసారు. 2 సంవత్సరాలు అయింది. అక్కడ ప్రెస్ మీట్లు, జగిత్యాల కలిసి ప్రెస్ మీట్లు, ధర్నాలు కాదు. నీ కొరుట్ల కాడ 30 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకుని ఆయన నీతో కాకపోతే ఇవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా, నా దగ్గర రా, మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర రా, కలిసి పోదాం. కొరుట్ల మెట్పల్లితో కూడా నాకు అనుబంధం బాగుంది, అక్కడ పూర్తి చేద్దాం. మెట్పల్లిలో కూడా అట్లనే ఆగిపోయింది, మొత్తం ముడిగొడవలు కనబడుతుంది. పూర్తి చేసుకుని ఆయన మీ పేషెంట్లకు నీ దగ్గర మంచి వసతులు కల్పించు. ఇక్కడ మా పేషెంట్లకు మంచి అవకాశం ఉంటుంది. మీ దగ్గర మీరు చేయలేక ఇవాళ జగిత్యాల మెడికల్ కళాశాల గురించి విడిపిడి జ్ఞానంతో 80% పూర్తయితే 20% చేయలేకపోతున్నాం అని మాట్లాడారు. ప్రభుత్వాన్ని కావచ్చు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ పక్షాన నేను నిలబడి పని చేయించుకుంటున్నా. కొందరు మాట్లాడుతున్నారు అభివృద్ధి కోసం ఏమైనా అంటుడు కనబడుతుంది ప్రజలకు. నేను దానికి జవాబు చెప్పా, నా పనులే జవాబు అని చెప్పినా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ పనులు 41 కోట్ల 85,10,000 రూపాయలు రిలీజ్ అయిన తర్వాత అదనంగా ఇప్పుడు చేయాల్సిన 63 కోట్ల పనులు జరుగుతున్నాయి. రేపటి నాడు మళ్ళీ హాస్పిటల్ పని కూడా జరుగుతుంది. చాలా విషయాలు కొందరు మాట్లాడుతున్నారు, ఏదో ప్రజలను మోసం చేసిరని. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ నీ పక్కనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోతే కేసీఆర్ గారు సస్పెండ్ చేసిన వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి నేను ప్రజల కోసం ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్న మాట వాస్తవమే. ఫస్ట్ గుడి విషయం చేసుకో. ఈ అభివృద్ధి విషయంలో నాకంటే పెద్ద కారు ఇచ్చిన క్యాబినెట్ హోదాలు ఉన్నారు మా జడ్పీ చైర్మన్ సోదరి గారు. నాకంటే పెద్ద పదవి, నాకంటే పెద్ద కారు, నాకంటే పెద్ద హోదా, జిల్లా అంతా. మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు కట్టించినావో చూసుకోవమ్మా. మీరు నేను ఇద్దరం ఎమ్మెల్యే కాకముందు ఆయన ఇంట్లో 20 ఇళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇందిరా బిల్లు అవుతున్నాయి. మరి